శ్రీ గురుభ్యో నమ. 4:26. ఓం శ్రోత్రాదీనింద్రియానన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. శ్రోత్రాదీని చెవులు మొదలైనవి, ఇంద్రియాని జ్ఞానేంద్రియములు, అన్యే కొందరు యోగులు, సంయమాగ్నిషు అంటే ఆత్మనిగ్రహము అనే అగ్నిలో, జుహ్వతి ఆహుతిగా అర్పిస్తారు, శబ్దాదీన్ శబ్దం మొదలైన విషయములు, విషయాన్ ఇంద్రియ భోగ విషయాలు, ఇంద్రియాగ్నిషు ఇంద్రియాలు అనే అగ్నిలో అర్పిస్తారు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇంద్రియాలను నియంత్రించడం కూడా ఒక మహాయజ్ఞము. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన యోగి. ఇంద్రియాలను సంయమము అంటే నిగ్రహము అనే అగ్నిలో హోమం చేస్తారు కొంతమంది. మరికొందరు శబ్ద రూప రస గంధ మొదలగు విషయాలను ఇంద్రియము అనే అగ్నులలో హోమం చేస్తారు. ఈ శ్లోకంలో పరమాత్మ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖం చేయడం కూడా ఒక రకమైన యజ్ఞమే అని అంటున్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను అణచివేయడం కాదు, మన ఇంద్రియాలను ఒక క్రమశిక్షణలో ఉంచగలగాలి, ఇంద్రియాలను నియంత్రించగలగాలి. ఇంద్రియాలు వాటి పాటికి అవి ప్రాపంచిక విషయాలలో ప్రవర్తించకుండా వాటిని ఒక క్రమశిక్షణలో ఉంచాలి. ఆధ్యాత్మతత్వంలో మోక్ష సాధనలో ఇంద్రియ నిగ్రహం మొట్టమొదటి మెట్టు. ఇంద్రియ నిగ్రహం లేనిది ఏదీ సాధించలేరు. కొంతమంది మహానుభావులు ఇంద్రియాలను జయించారు. వారు ఏమీ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కానీ వారి మౌనమే ఒక సందేశంగా నలువైపులా విస్తరిస్తుంది. ఉదాహరణకు కంచి పరమాచార్య, రమణ మహర్షి మొదలగువారు. ఇంద్రియ నిగ్రహం సాధించనిదే మనోనిగ్రహం సాధించలేరు. ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ఎక్కువగా భగవంతుని పూజించడం, ఆయనకు సంబంధించిన వ్రతాలు చేయడం, నిష్కామ కర్మలు ఆచరించడము, సత్సంగంలో ఉండడము, ఆహార నియమాలు పాటించడము, ప్రాణాయామం మొదలగునవి అభ్యాసం చేయడము, వీటిని ఆచరించి ఇంద్రియాలను మన స్వాధీనంలో ఉంచుకోవచ్చు. దీనినే సంయమము అంటారు. ఈ సంయమము అనే అగ్నిలో మన యొక్క 5 జ్ఞానేంద్రియాలు హోమం చేయడమే ఇంద్రియ నిగ్రహం అనే అర్థం. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసు కదా, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక. ఈ జ్ఞానేంద్రియాలు మన మాట వినవు. వాటికి ఒక క్రమశిక్షణ అంటూ ఏమీ లేదు. వాటి పాటికి అవి బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని క్రమశిక్షణలో పెట్టడమే హోమం చేయడం. అది కూడా సంయమము అనే అగ్నిలో హోమం చేయడం. ముందుగా మనము సంయమము అంటే ఏమనేది తెలుసుకుందాము. సంయమము అంటే ధారణ అంటే మనస్సును బయట విషయాల నుంచి లోపలికి తీసుకోవడం. ధ్యానం అంటే తీసుకున్న మనస్సును లోపల ఉండే విషయాల గురించి ఆలోచించకుండా కట్టడి చేసే ప్రయత్నం. పరమాత్మ మీదే స్థిరపడిన మనస్సును సమాధి అంటారు. ఈ ధారణ, ధ్యానం, సమాధిని కలిపితే సంయమము అని పేరు వస్తుంది. సంయమము అంటే మనస్సు పూర్తిగా అదుపులోనికి రావడం. కేవలం బయట నుంచి లోపలికి తీసుకున్నంత మాత్రాన రాదు. లోపలే కొన్ని విషయాలని అటూ ఇటూ ఆలోచించినంత మాత్రాన సంయమం రాదు. ఒకే ఒక్క పరమాత్మ మీదనే మనస్సును స్థిరం చేసి పూర్తిగా సంయమము సిద్ధించినట్లే. పరమాత్మ అదే అంటున్నాడు, స్తోత్రాదీనింద్రియానన్యే సంయమాగ్నిషు జుహ్వతి. జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహము, తర్వాత మనోనిగ్రహము, మనోనిగ్రహం తర్వాత మనస్సుకు ఏకాగ్రత కోసం చేసే ప్రయత్నము, మనస్సు యొక్క ఏకాగ్రత స్థిరం చేయడము, ఇవన్నీ కలిపితేనే సంయమము అంటారు. ఇంకా ఏం చెప్పినాడంటే, ఇంకా రెండవ యజ్ఞము, ఈ జ్ఞానేంద్రియాలకు 5 తన్మాత్రలు ఉన్నాయి. అంటే శబ్దములను చెవులు అనే అగ్నిలోను,
రూపమును కళ్ళు అనే అగ్నిలోను, గంధమును ముక్కు అనే అగ్నిలోను, రసమును నాలుక అనే అగ్నిలోను, స్పర్శను చర్మం అనే అగ్నిలోను హోమం చేస్తుంటారు. దీని అర్థము మనము ఈ విషయాలను ఒక క్రమ పద్ధతిలో అనుభవించడం, ఎక్కువగా ప్రాపంచిక విషయాలలో ఆసక్తి చూపకపోవడం, విషయ వాంఛనలను వదిలివేయడం, వీటిని ఇంద్రియములు అనే అగ్నిలో వేసి దగ్ధం చేయాలి. అప్పుడే ఇంద్రియములు చూచిన ప్రతి దాని వెంట పరిగెట్టకుండా నిగ్రహంగా ఉంటాయి. మొదట చెప్పిన యజ్ఞము ఇంద్రియములను సంయమాగ్నిలో హోమం చేయాలి. రెండవ యజ్ఞము ఇంద్రియ విషయాలను ఇంద్రియములలో హోమం చేయాలి. హరి ఓం తస్సత్.